గాంధీ విగ్రహానికి చోటే లేనట్టు మళ్ళీ ఇప్పుడు ఆ ప్రక్ష క్లీన్ చేసేదాన్ని పక్కన పెడితే అంటే గాంధీ విగ్రహాన్ని వివాదం చేయడం ద్వారా మూసీకి క్లియరెన్స్ వస్తుంది అనుకుంటే ఎవరు మాట్లాడలేరు. గాంధీ విగ్రహం పెట్టుకుంటే అక్కడ అనేది మంచిది కాదు. గాంధీని వివాదం ఎందుకు చేస్తారు? అంతకుముందు ఇక్కడ మన అంతకుముందు అసెంబ్లీ ముందు అనుకుంటా, అసెంబ్లీ సెక్రటేరియట్ ముందు ఎక్కడో రాజీవ్ గాంధీ విగ్రహం గురించి ఏదో పెద్ద చర్చ, అంటే వాళ్ళని తెచ్చిపెట్టి అది చర్చగా చేసి తన సొంత పార్టీ నాయకుల్ని చర్చలో వివాదాస్పదంగా మార్చేది మంచిది కాదు. గాంధీ ఎవరి నాయకుడు కాదు అనుకోండి, పార్టీకి ఏ పార్టీకి కాదు, కానీ ఆయన్ని ఇప్పుడు ఈ వివాదాల్లో ఒకలాగే గాంధీ చుట్టూ వివాదాన్ని చర్చని తిప్పి రెండో పక్కన సైలెంట్ గా ఇప్పుడు మూసీకి సంబంధించినంత వరకు నా దగ్గర డేటా కూడా నేను కొంత గ్యాదర్ చేశాను. మూసీకి సంబంధించినంత వరకు చాలా పెద్ద చర్చే ఉంది ఇక్కడ. ఏంటంటే ఎన్ని ఇళ్ళు కూలిపోతున్నాయి ఈ విషయం, ఎన్ని ఇళ్ళు పోతాయి అనేది. ఎందుకంటే వాళ్ళు చెబుతుంది ఏంటంటే 50 మీటర్స్ రేడియస్ లోనే మేము మూసీ ప్రక్షాళన 50 మీటర్స్ రేడియస్ లోనే ఇళ్ళు పోతాయి, అంటే ఆ లెక్కన పోవాలంటే 10,000 ఇళ్ళు దాకా పోతాయి అనేది చెబుతున్నారు. కానీ సర్వే నిన్న ఒక చోట సర్వేని కూడా నిన్న మొన్న సర్వే చేస్తున్న వాళ్ళని